ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అమ్మా, వర్షం ఎందుకు కొడుతున్నావు? కృష్ణ, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. అత్తయ్య, నన్నెందుకు కొడుతున్నారు? ఏంటి సెల్ఫీలతో డెత్కే మాడుతున్నావు? ప్రాణం విలువ తెలీదా నీకు? ఇంత పైకి తీసుకొచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నావు? అత్తయ్య, ఇక్కడ లొకేషన్ బాగుంది, వ్యూ కూడా బాగుంది కదా అని. నోర్మై, ఇంత పైకి తీసుకొచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నావు. జారి పడితే ప్రాణాలు పోతాయి. కామన్ సెన్స్ లేదా నీకు? నేను ఒక్క సెకండ్ రావటం ఆలస్యం ఉంటే కృష్ణ జారి కింద పడేవాడు. అత్తయ్య, నేను జాగ్రత్తగా ఉండే సెల్ఫీలు తీసుకుంటున్నాను. షట్ అప్. అమ్మా, కాలు జారడం అనేది నా పొరపాటే కదా, వదిలేయమ్మా. కృష్ణ, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు. నువ్వింకేం మాట్లాడు. సారీ అత్తయ్య, మీరు చెప్పేంత ప్రమాదం ఉందని నేను ఊహించలేదు. ఇద్దరు ఏదో సరదాకి పోయి క్యాజువల్ గా సెల్ఫీలు తీసుకుంటున్నాము. ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో మనకి తెలియదు కదా. జాగ్రత్తగా ఉండాలి. పద వెళ్దాం. ముందు మీ ఇంట్లో వాళ్ళని కష్టపెట్టకుండా పెళ్లికి ప్రిపేర్ అవ్వు. నేనేం చెప్తున్నానో ఏం చేయబోతున్నానో నీకు తర్వాత అర్థమవుతుంది. ఈ అత్తయ్య మాటిచ్చిందంటే జరగాల్సింది జరుగుతుంది, ఆగాల్సింది ఆగుతుంది. అత్తయ్య, నీ మీద నమ్మకంతో మనసు చంపుకొని పెళ్లికి ప్రిపేర్ అవుతున్నాను. ఈ పెళ్లికి నేను వేసే 7 అడుగుల్ని మీరు ఆపకపోతే నా 6 అడుగుల సమాధిలో మట్టి వేయడానికి వస్తారు. అబ్బా కళ్యాణి, మొత్తానికి 6 అడుగుల అందగాన్ని అల్లుడిగా చేసుకుంటున్నావు. ప్రియా అదృష్టవంతురాలే. 1 మినిట్ అండి. అత్తయ్య, నాకు దిష్టి తీసి ఈ డబ్బా ఆంటీకి ఇవ్వండి. అబ్బా కళ్యాణి, నీ అల్లుడు దానవీర శూరకర్ణ. తీసుకోండి. అబ్బా, ఆ టీవీ, ఆ రాజసం. నీ అల్లుడు 101 జిల్లాల అందగాడు కళ్యాణి. దిష్టికే 20,000 అంటే ప్రియా సుడి తిరిగింది. పరుపు బంగారమైతే మరి మంచం? శోభనం రోజు మనమందరం వెళ్ళి చెక్ చేద్దాంలేండి ఆంటీ. అబ్బా, నేను రెడీ. అత్తయ్య, మీరు రండి, మీతో పనుంది. విజయ్, నువ్వు రా. మీరంతా లోపలికి వెళ్ళి కూర్చోండి. సరే. మాధవి, ప్రియని చూడాలని నా మనసు ఎంతగానో ఆరాటపడుతుంది. తనెక్కడుంది? ఇదే నీ ఓవర్ యాక్షన్ యాంగిల్ తగ్గించుకుంటే మంచిది. చూడు మాధవి, నేను మరీ అంత బెన్నపూసనేం కాదు. నువ్వేం చెప్పినా విని కరిగిపోవడానికి. అంటే అర్థం కాలేదు. పిల్లాన్ని చంపాను, సెకండ్ హ్యాండ్.
ఈ వీక్నెస్ తప్ప నాకేం తక్కువ మాధవి. ఇప్పుడు నిన్నెవరు తక్కువ చేశారని మాట్లాడుతున్నావు? ఇష్టం లేని ఆడదాని చూపుల్ని తెలుసుకోలేనంత అమాయకునేం కాదు. ప్రియ నన్ను చూస్తే అసహించుకుంటుంది, సరిగ్గా మాట్లాడట్లేదు. ప్రియా ఇంతవరకు టచ్ కూడా చేయనివ్వలేదు. ఇట్స్ ట్రూ. అయితే ముందు శోభన ముహూర్తాలు పెట్టి ఆ తర్వాత పెళ్లి చేయమంటావా? అరే, ఈ ఐడియా ఎక్సలెంట్ గా ఉంది మాధవి. ఎవరైనా వింటే చెప్పుతో కొడతారు. కక్కుర్తి వాళ్ళకే ఇలాంటి దరిద్రమైన ఐడియాలు వస్తాయి. మాధవి, నీకు నా ఫీలింగ్స్ అర్థం కావడం లేదు. పెళ్ళి అయ్యే వరకు భక్తి సినిమా చూడు. రోజు కళ్ళలో ప్రియ దేవతల్లా కనిపిస్తుంది. నేను భక్తుల్లా పూజ చేస్తున్నాను. అరే, ఏముందా ప్రియ దగ్గర? అంత భక్తుడివైపోయా? ప్రియ భక్తి పారవశంలో మన్మథ జ్వరమయ్యి పట్టి పీడిస్తుంది. మొన్న థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటే పేలిపోయింది. నీకు తెలుసా అది? ఇట్స్ ట్రూ. చూడు, పెళ్ళి అయ్యే వరకు ప్రియ నీ వైపు కన్నెత్తి కూడా చూడదు. నేనింకేం చెయ్యలేను విజయ్. నువ్వలా అనకు మాధవి. ప్రియ దేవత అయితే నువ్వు పూజారివి. ఈ భక్తుడికి ప్రియదర్శనం కలిగించు మాధవి. ఓ నాయనో, ఈ జ్వరం యాంగిల్కి ఏదో ఒక మందు వేయకపోతే నన్ను చంపేలా ఉన్నావు. ఏదో ఒక ప్లాన్ వేస్తాను, వెయిట్ చేయి, మళ్ళీ వస్తా. ప్రియా, ఎక్కడున్నావు ప్రియా? నీ భక్తుడికి నీ మొహం చూసి అదృష్ట దర్శనమైన ఇవ్వవా? అబ్బా, కాబోయే పెళ్లి కొడుకు పాన్ ఇండియా హీరో లాగా ఉన్నాడే. గోడ కానుకొని ఎంత స్టైల్గా ఉన్నాడో. దేవుడా, అందమైన పెళ్ళాన్ని కావాలనుకున్నాను, కానీ నువ్వు కోలర్ గోల్డ్ మైన్స్ ని ఇచ్చావు స్వామి. ఏంటి కార్తీక అలా చూస్తున్నావు? అమ్మా, నాగమణిని చూసినప్పుడల్లా ఆ పాము పొట్ట గుర్తుకొచ్చి డిస్టర్బ్గా ఉంటుంది. ఆ నాగమణిని చూసి దండం పెట్టుకోవాలి గాని ఇలా మాట్లాడకూడదు కార్తీక. బయట కనిపించిన ప్రతి రంగురాయిని తెచ్చి పూజ గదిలో పెడితే వాల్యుబుల్ అవుతుందా? ఏమైంది నీకు? సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు మళ్ళీ పుట్టకు పూజ చేయడం, పాలు పోయడం నాకు చాలా కోపం వచ్చింది. కార్తీక, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంకోసారి పాము గురించి నాగమణి గురించి నెగిటివ్ గా మాట్లాడుకో. ఇష్టం లేకపోతే వదిలే. నువ్వే చెప్పావు కదా అన్నయ్యని పాము చంపబోయిందని.
అలాంటి విషపాములకు పూజలు ఎందుకు చేస్తున్నావు? రెడిక్లెస్ గా అనిపించడం లేదా నీకు? కార్తీక, మీ అన్నయ్య ప్రాణాలు కాపాడింది ఈ నాగమణి. ఒకవేళ ఈ నాగమణి పూజ గదిలో లేకపోతే మీ ముగ్గురికి ప్రాణగండం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. వేరే ఆలోచనలు పెట్టుకోదు. ఇంకొకసారి మణి గురించి నా దగ్గర డిస్కస్ చేయకు. అమ్మా, సిల్లీ విషయాల్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు? ఏంటి కార్తీక, ఈరోజు అమ్మతో గొడవ పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యొచ్చావా? అదేంటమ్మా? ఆ పుట్ట విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు డిస్కషన్ వద్దు అంటున్నావు. పుట్టు గురించి ఏం మాట్లాడాలి? ఆ పుట్ట ప్లేస్ లో బ్యాడ్మింటన్ గ్రౌండ్ ప్లాన్ చేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం నా విష్ లిస్ట్ లో ఫస్ట్ ప్రయారిటీ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. నేను ఫ్రెండ్స్ తో బ్యాడ్మింటన్ రెగ్యులర్ గా ఆడడానికి చాలా దూరంలో ఉన్న ఇండోర్ స్టేడియం కు వెళ్ళాలి. అయినా సరే వెళ్తున్నాను. కానీ ఈ మధ్య స్టేడియం బిజీగా ఉండి అవైలబుల్ ఉండడం లేదు. అందుకే నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పుట్ట ప్లేస్ బ్యాడ్మింటన్ ఆడడానికి బాగుంటుందని చెప్పారు. నేను మాటిచ్చాను. వెంటనే ఆ పుట్టను డిమాష్ చేయించి బ్యాడ్మింటన్ గ్రౌండ్ చేయించాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఆ విషయం చెప్దామనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. కార్తిక, నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు. ఆ పుట్టు ఎప్పటికీ అక్కడే అలాగే ఉంటుంది. ఆ పుట్టలో పాముకి పూజ చేయాలి. ఆ పాము మన ఇంటిని కాపాడనేలా వెలుపు. అర్థమైందా? అమ్మా, నువ్వు పూజలు చేసుకోవాలనుకుంటే బయట గుళ్ళు, గోపురాలు, పుట్టలు ఉంటాయి. అక్కడికి వెళ్ళు. అంతేకాని ఆ పుట్టను తీయకూడదు, పూజలు చేస్తానంటే నేనొప్పుకోను. నేనొక్కసారి మాటిచ్చాక వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. పుట్ట తీయిస్తాను. కార్తిక, అక్కడ బ్యాడ్మింటన్ గ్రౌండ్ చేయిస్తాను. నా ఫ్రెండ్స్ తో కలిసి అక్కడే ఆడుకుంటాను. కార్తిక, ఇది పట్టుదల కాదు, మూర్ఖత్వం. పెద్దలు చెప్పినా వినకపోవడం మొండితనం. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఏదైనా సరే మాటిచ్చానంటే వెనక్కి తగ్గను. నీ ఫ్రెండ్స్ తో అంతగా ఆడుకోవాలనుకుంటే బయట స్థలం తీసుకుని బ్యాడ్మింటన్ కోర్ట్ కట్టిస్తాను. లేదంటే ఒక కోర్ట్ని 1 yearకి రెంట్కి తీసుకుంటాను. అంతేగాని పుట్టని డిమాలిష్ చేసే ఆలోచన మానుకో. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన చెయ్యదు. ఈ రోజు జరుగుతున్న ఈ మెహందీ ఫంక్షన్ లో వెరైటీగా భార్యలు భర్తలకి మెహందీ పెట్టాలి. అంటే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు మెహందీ పెట్టాలి. కాన్సెప్ట్ చాలా బాగుంది మాధవి. పెళ్లికి ముందు చేసుకునే ఈ గోరింటాకు ఫంక్షన్లో వధూవరుల చేతులకి గోరింటాకు పెట్టడం అనేది శుభ సూచికంగా, సంతోషానికి చిహ్నంగా జరుపుకుంటాం. వధూవరులకి సాన్నిహిత్యం, ప్రేమ, గౌరవం పెరగడానికి మెహందీ ఫంక్షన్ చేయడం మన సాంప్రదాయం, సంస్కారం. ఈ పవిత్రమైన వేడుక రోజు మాతో పాటు ప్రియ కూడా విజయ్ చెయ్యి పట్టుకుని మెహందీ పెట్టాలి.
పవిత్రమైన ఈ వేడుక రోజు నువ్వు నా చేయి పట్టుకోవడం, ప్రియ నా చేయి పట్టుకోవడం పాణిగ్రహంగా భావిస్తాను. ఇది కదా సూపర్. గోరింటకు పెట్టడం నా తల మీద జీలకర్ర బెల్లం పెట్టినట్టు భావిస్తాను. ఇది సూపర్ ఓ సూపర్. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళైనట్టు పెద్దలు చెప్తారు. ఆ రోజు ఉంగరాలు మార్చుకోలేదు కాబట్టి మనకు నిశ్చితార్థం జరగలేదు ప్రియా. నువ్వు పెడుతున్న ఈ గోరింటాకు నిశ్చితార్థంగా భావిస్తాను. ఇది సూపర్ హిట్ వర్డ్స్. కాబోయే భార్యను మనసులో దేవతగా కొలుస్తున్న విజయ్ కోసం తన పేరుని ఇష్టంగా గోరింటాకు వెయ్యాలి ప్రియా నువ్వు. అబ్బాయి ముచ్చట పడుతున్నాడు కదమ్మా, తన పేరుని అందంగా డిజైన్ చేసి పెట్టు. వెళ్ళు. ప్రియా, నువ్వు నా చేతి మీద గోరింటాకుతో విజయ్ అని నా పేరు రాయాలి. నీ మీద విజయ్ ఎంత ప్రేమ పెంచుకున్నాడో మా అందరికీ తెలుసు. కానీ నువ్వు మాత్రం తనను ఇష్టం లేనట్టుగా చూస్తున్నావని విజయ్ బాధపడుతున్నాడు. నువ్వు నా చేతి మీద గోరింటాకుతో వేసే నా పేరు నీ మనసులో 100 ఏళ్ళు శాశ్వతంగా ఉండాలి ప్రియా. ఇట్స్ ట్రూ. నీ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం ఉండకూడదు. చెప్పాల్సింది చెప్పాం కదా. అందరూ గోరింటాకు వేయడం మొదలు పెట్టండి. ప్రియా నువ్వురా. కమాన్ ప్రియా. అత్తయ్య మీరు కానివ్వండి. మీరు రండి పెట్టుకోండి. ఏమండి మీరు రండి. ఏమైంది ప్రియా? కమాన్. పెట్టు ప్రియా. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చితిమంట. పెట్టు. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది జంట. ఓ గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి
కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించిందే చితి మంట కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామంది ఈ జంట. కళ్యాణి, ప్రియం చూడు ఎంత సంతోషంగా విజయ్కి గోరింటాకు పెడుతుందో. అవునండి, మీ బాధని ప్రియ అర్థం చేసుకుంది. ఓ మలుపులుంటాయని తెలుసు, ముగింపుంటుందని తెలుసు, ముగింపుతో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు, బ్రతుకు ఉంటుందని తెలుసు. అబ్బా, చావు గోరింటాకు భలే డిజైన్ తో పెట్టావు, సూపర్ ప్రియా. బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు, ఆ త్యాగమే పుట్టకు సంబంధించిన ఏ ఆనవాలు కూడా ఉండకూడదు.